హాయ్ ఎవ్రీవన్, అందరికీ హ్యాపీ ఉగాది. తెలుగువారు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండగలో తెలుగువారి తొలి పండగైన ఉగాది ఒకటి. అత్యంత శ్రేష్టమైన ఈ పండగ ప్రతి సంవత్సరం చైత్రశుద్ధి పాడ్యమి నాడు జరుపుకుంటారు. ఈ ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు. మేము ఉగాది రోజు ఎలాగ ఉగాది పండుగను సెలబ్రేట్ చేసుకున్నాం చూద్దారండి. చాలా సింపుల్గా చేసుకున్నాం. పరవన్నానికి ఒక పక్క పాలు, ఇంకో పక్క రైస్ కుక్కర్లో పెట్టాను. ఇదైతే ఈజీగా అయిపోతుంది, సింపుల్గా క్విక్గా అవుతుంది. మామిడికాయ పులిహోర కోసం రైస్ స్టవ్ మీద పెట్టాను, అది కుక్ అవుతుంది. నేను రైస్లోనే కొంచెం సాల్ట్, పసుపు వేసి కుక్ చేసేస్తాను, తర్వాత పసుపు అది కలపను. ఇది పరవన్నానికి చూసారు కదా, రైస్ ఎలా మెత్తగా అయిపోయిందో. దీంట్లో నేను బెల్లం కట్ చేసి వేసి ఆల్రెడీ మరగబెట్టిన పాలు వేసేసి కొంతసేపు అలా సిమ్లో మరగబెడతాను. ఉగాది పచ్చడికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇవన్నీ కలిపి ఉగాది పచ్చడి చేశాను. పరమాన్నం దించుకునే ముందు నెయ్యిలో కొద్దిగా జీడిపప్పు, కిస్మిస్ వేసి వేపి పరమాన్నంలో కలిపాను. ఇది బొబ్బట్ల కోసం శనగపప్పు నానబెట్టాను. బొబ్బట్లు ఫస్ట్ టైం చేయడం, కానీ బాగానే వచ్చాయి. ఇది మామిడికాయ పులిహోర. ఇది ప్రసాదంగా ఉగాది పచ్చడి, మామిడికాయ పులిహోర, పరమాన్నం, బొబ్బట్లు పెట్టాను. పూజ అయిపోయాక లంచ్ తినేసి రాబిన్ హుడ్ మూవీకి వెళ్ళాం. మూవీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ సింహాచలం వెళ్తున్నాం. ఆ రూట్ చూడండి ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉంది. ఈవినింగ్ వెళ్ళాం.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.